సిస్టర్ మిడ్ నైట్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా. నాకు దాదాపు 75% సినిమా అర్థమైంది. మీకు ఎంతవరకు అర్థమవుతుందో అన్నది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా జోలికి అస్సలు వెళ్ళకండి. కొత్తగా పెళ్లి చేసుకుని ముంబైకి వచ్చిన ఉమా తన హస్బెండ్ తో ప్రాపర్ రిలేషన్షిప్ ఉండదు. ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటది. కొంతకాలం గడిచేటప్పటికి తనకే తెలియకుండా తనలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ వచ్చిన మార్పు ఏంటి, దాని వల్ల ఎలాంటి పరిణామాలు సంభవించాయి అన్నదే కథ చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న ఉమ క్యారెక్టర్ ద్వారా డైరెక్టర్ సమాజాన్ని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలు డైరెక్ట్ గా ఉండవు, ఇండైరెక్ట్ గా ఉన్నాయి. అది స్వేచ్ఛ సమానత్వాల గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి, మత విశ్వాసాల గురించి. సినిమా ఉన్నది 1:45 అయినా మొదటి భాగం ఉమని అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. అసలు ఉమ మంచిదా చెడ్డదా, తెలివైందా తెలివి తక్కువదా, అసలు ఏంటి ఈమె ఏం చేయబోతుంది అన్నది అర్థం అవడం అంత ఈజీ కాదు. అసలు ఉమ పాత్రలో రాధిక ఆప్తే చాలా బాగా చేసింది. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం అంత ఈజీ కాదు. ఉమకి హస్బెండ్ గా అశోక్ పాఠక్ కూడా బాగా చేశాడు. టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ ఆ విఎఫ్ఎక్స్ మాత్రం అస్సలు బాగాలేదు. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఫౌల్ లాంగ్వేజ్ కూడా ఉంది. చాలా ఏరియాలో మ్యూట్ చేసినా కూడా మనకు అర్థం అయిపోతుంది. అలాగే ముందు చెప్పినట్టు రెగ్యులర్ సినిమాలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా అసలు అర్థం కాదు, నచ్చదు. క్లైమాక్స్ నాకు అర్థం కాలేదు. ఏదో ఓపెన్ ఎండెడ్ గా వదిలేసినట్టుగా అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.